నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహానాడు పసుపు సైనికుల అతిపెద్ద పండుగ. కడపలో జరిగే మహానాడును విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇసుక మాఫియా అరాచకాలు అరికట్టండి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అధిక లోడ్ తరలింపు ఆపాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. చట్టవిరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ డిమాండ్. థామస్ మాతృమూర్తి జ్ఞాపకార్థం మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ఉచితంగా టెస్టులు, మందులు, కళ్ళజోళ్లు పంపిణీ. మహానాడు ఈ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో మాటల్లో చెప్పలేని ఆనందం ఒక పులకింత అని తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, అనపర్తి ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితర నేతలు నొక్కి ఒక్కానించారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం మహానాడును పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి నియోజకవర్గాల వారీగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జేఎన్ రోడ్లోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి మహానాడు వేలాదిగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తల మధ్య కన్నుల పండుగగా జరిగింది. తొలుత తెలుగుదేశం జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. గత 5 ఏళ్లలో ఒక దుష్టుడి పాలనతో రాష్ట్రం అన్ని రకాలుగాను చిన్నాభిన్నమైందని అన్నారు. ఆ దుష్టుడిని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువమంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్రం గత వైభవాన్ని సాధిస్తోందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా పదవులు రావాలి, కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలని ఆశించడం మీ అందరికీ కూడా అర్హత ఉందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని విధాలా మనకున్న పరిస్థితుల్లోని మన కూటమి ఇతర పార్టీలతోని, భాగస్వామ్యమైన పార్టీలతోని మరి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎన్ని పదవులు ఇవ్వగలిగితే అన్ని పదవులు ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు, పదవులు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టిలో ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా వారి తరపున మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అక్కడ ఎక్కడ కొట్టడం కాదు, కడప నరి రొడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. 5 సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు భరించారు, అనేకమైన వేధింపులు, అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది. ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది, ఇంకా కేసులు, భయాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసులు ఉన్నాయి, దానికి సాక్ష్యం నేనే. మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని
నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కేసులు పోల, ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్లోనే ఉన్నాయి. సంవత్సరం పూర్తవుతా ఉందని నేను ఎందుకు ఆలోచించట్లేదంటే నేను కానీ నా తండ్రి కానీ 11 రోజులే ఉన్నాం, కానీ మన తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. అవి మర్చిపోతామా? ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు 30 పైన కేసులు ఉన్నాయి. ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు, అవన్నీ మర్చిపోతామా? ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం. కానీ తప్పకుండా గుర్తు చేయాలి, గుర్తు చేద్దాం. నాయకుడికి తెలుసు, కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావించే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు అని అంటే అది అవివేకం. తెలుసు, సరైన సమయంలో అది కూడా చేస్తారు, అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇటు పోలవరం కానీ, గోపాలపురం కానీ, నిడదవోలు కానీ, కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక రాజమండ్రి రావాలి. కానీ అక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఉన్నారు కాబట్టి, అక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ అత్యవసర కేసు కానీ వస్తే అక్కడ పిహెచ్సి నుంచి కొవ్వూరు వస్తుంది, కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంది, రాజమండ్రి నుంచి కాకినాడ పంపిస్తారు. ఈ లోపు పేషెంట్ ఈ మధ్యలోనే ఎక్కడో చోట చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడున్నటువంటి జిల్లా హాస్పిటల్ ఇప్పటికే ఓవర్లోడ్ అనే పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొవ్వూరు డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి దాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా చేయాలని చెప్పని ఇప్పటికే సంబంధిత మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిల్లా మహానాడు సందర్భంగా మేలుగా మా నియోజకవర్గం నుంచి ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహానాడుకు పంపించాలని చెప్పని జిల్లా బాధ్యుల వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొంత కార్యకర్తలు కాస్తంత విశ్రమిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుడు ఇద్దరు ఒకళ్ళే. సైనికుడు కుటుంబాన్ని వదులుకొని, స్వేచ్ఛను వదులుకొని, స్వతంత్రాన్ని వదులుకొని, సుఖాలు వదులుకొని ఈ యొక్క దేశం కోసం సరిహద్దుల్లో రాక్షస మోకలు అడుగు పెట్టకుండా ఎలా అయితే పోరాటం చేస్తాడో కార్యకర్తలుగా మీది నాది అదే వృత్తి. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అక్కడక్కడ కొంత అసౌకర్యం ఉండొచ్చు, కానీ సరిహద్దుల్లో సైనికుడు ఒక్క 5 నిమిషాలు విశ్రమిస్తే దేశం ఎలా ధ్వంసమవుతుందో మన పరిస్థితి అంతే. 5 ఏళ్ల పాటు ఒక విధ్వంసకర పాలన చూసాం, ఒక అరాచక పాలన చూసాం. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి రాక్షసుడు అడుగెట్టకుండా ఉండాలంటే కార్యకర్తది నిరంతర శ్రమే. ఒక టూరిజం హబ్గా రాజమండ్రి ప్రాంతం మన జిల్లా ఎదగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కానివ్వండి, మన పార్టీ తరఫున కానివ్వండి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరుగుతుంది మన జిల్లా తరఫు నుంచి. ఇక మా నియోజకవర్గం రాజానగర్ నియోజకవర్గం దగ్గరికి వస్తే మొన్నే మేము మా మినీ మహానాడు చేసుకున్నాం. దాంట్లో 5 తీర్మానాలు చేసాం. ఆ తీర్మానాలన్నింటినీ కూడా ఇక్కడ ఆమోదింప చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెడ్ బుక్ పనిచేస్తుంది. ఏదైతే నారా లోకేష్ గారిని రెడ్ బుక్ అన్నాడో ఆ రెడ్ బుక్ అంతా పనిచేస్తూ ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ లోపలికి వెళ్తున్నారు. రేపో మాపో అక్కడ అధినాయకుడు ఉన్నాడు, మాజీ అధినాయకుడు, అతను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎమ్మెల్యే వాసు ఉదయమే 6ంటికి బయటికి వెళ్తాడు, నిరంతరం కష్టపడుతున్నాడు. దేనికోసం? మా కుటుంబాన్ని వరుసగా 4 సార్లు గెలిపించినందుకు గాను. అదే కాకుండా మేము ప్రజాప్రతినిధిగా మా రుణం తీర్చుకోవాలనే భావంతో మీ ఎమ్మెల్యే వాసు గారు ఉన్నందుకే ఎప్పుడు కూడా మనం అండదండలు ఇస్తూనే ఉండాలి. కాబట్టి మేమందరం కూడా ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశమే తీర్మానాలు చేశారు కొన్ని. ఆ తీర్మానాలన్నీ కూడా మనం స్టేట్ పార్టీ ఆఫీసుకు పట్టుకెళ్తాం. అక్కడ మనం వాటి మీద చర్చించి దాంట్లో ఏమి ఉన్నాయి, మనం ఏం చేసుకోవాలనే భావంతో మనం కృషి చేయాలని మా నియోజకవర్గంలో మేము ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏంటంటే రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేస్తున్నాం.
జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డుపైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు. ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతాదులో లారీల్లో తరలించడం ద్వారా చాలా చోట్ల ముఖ్యమైన రహదారుల నిండా ఇసుక భారీ స్థాయిలో పేరుకుపోయిందని, దీని ఫలితంగా వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అరుణ్ అన్నారు. ఇటీవల ధవళేశ్వరంలో కానిస్టేబుల్ కుమార్తెను ఎక్కించుకొని వెళుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయారని, అదే ధవళేశ్వరంలో సాయిబాబా గుడి వద్ద యువకుడు ఇసుకలో జారిపడడం వెనుక నుండి వచ్చిన లారీ ఎక్కడంతో నుజ్జునుజ్జై ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్న ఇసుక మాఫియా ఆగడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఇసుక తోడుకుపోతున్నారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, ధవళేశ్వరం, కొవ్వూరు, ముగ్గళ్ళ, సీతానగరం ఇట్లాగా ఇసుక ర్యాంపులు ఉన్న ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది. ఇసుక మాఫియా లాభాల వేట కోసం 40 టన్నుల లారీలకి లోడుకి మించిపోయి ఇసుకను వేయటం, దానిపైన కనీసం టార్పాలిన్ వేయాల నిబంధనలు కూడా ఉల్లంఘించి అడ్డగోలుగా ఇసుక తరలింపు చేయడంతో రోడ్డు మొత్తం ఇసుక పడిపోవటం, ఆ రోడ్ల మీద ఇసుకలో బండి మీద ప్రయాణం చేసేటువంటి వాహనదారులు జారి పడిపోవటం అనేటువంటివి తరచుగా జరుగుతున్నాయి. ధవళేశ్వరంలో సాయిబాబా గుడి దగ్గర ఈ ఇసుక దాని మీద జారి పడి ఒక యువకుడు రోడ్డు మీద పట్టడం, వెనకాల లారీ వచ్చి అతని మీదకి ఎక్కడంతో నుజ్జే చనిపోయిన ఘటన ఇటీవల కాలంలో జరిగింది. అదే ధవళేశ్వరంలో ఒక కానిస్టేబుల్ వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వెళ్తూ ఇసుక దానికి స్కిడ్ అయ్యి బస్సు కింద పడి చనిపోయిన ఘటన కూడా జరిగింది. ఇట్లాంటివి అనేక కొల్లాలుగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది స్కిడ్ అయ్యి పడిపోయి కాళ్ళు చేతులు వెనక్కొట్టుకున్న పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ అధిక లోటుకి మించి ఇసుకను తీసుకెళ్లొద్దు, టార్పాలను వేయాలని చెప్పినటువంటి నిబంధనలు చెప్తున్నా సరే ఇసుక మాఫియా కలెక్టర్ గారి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి అడ్డుగోలుగా ఇసుకను తరలించుకుని పోతా ఉన్నారు. ఇవాళ ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటేనే కానీ ఇసుక మాఫియా ఆగడాన్ని ఆగుతాయా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లాలో ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇవాళ ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియా ఆగడాలని ఎందుకు చూస్తూ ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇసుక మాఫియా సంబంధించిన వాటిని నిలదీయడానికి ఇసుక ర్యాంపులకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చిందని చెప్పుకోండి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే ధోరణిలో మాట్లాడటం అంటే ఇవాళ ప్రభుత్వం అండో, ప్రజాప్రతినిధులు అండో, లేకపోతే అధికార యంత్రాంగం అండో లేకుండా ఇంత పెట్టిపోయే అవకాశం ఉందా అని చెప్పని ఇవాళ అడుగుతాను. అందుకనే మేము జిల్లా అధికారులని, ప్రజాప్రతినిధులని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఇసుక మాఫియా ఆగడాలని తక్షణమే అరికట్టండి. ఇవాళ అధిక లోడుకి మించి ఇసుకని తీసుకెళ్తున్నటువంటి పద్ధతుల్ని నియంత్రించండి. ఇవాళ చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆపేదాని కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారి పడిపోయినటువంటి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ పరిస్థితులు బాగు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి. ఇప్పుడు ధవళేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంపు బయట రోడ్డు, అది రోడ్డు లేదంటే అది మొత్తం ఇసుక ర్యాంపు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. అక్కడ చిన్నపాటి స్కిడ్ అయితే చాలు జనం పడిపోయే పరిస్థితి, ఆ పైనుంచి అత్యధిక లోడుతో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే వారం 10 రోజుల్లోపు ఇట్లాంటి వాటన్నిటిని నియంత్రించి ఆ రోడ్లపైన ఇసుక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక లోడుతో ప్రయాణం చేస్తున్న ఇసుక లారీలు అడ్డుకుంటాము. ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ చేస్తాం, నిలుపుదల చేస్తాము. తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం.
గోవులను అక్రమంగా తరలిస్తున్న లారీని జంతు సంరక్షణ సంఘం నాయకులు అడ్డుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద గల 0 పాయింట్ వద్ద కంటైనర్ లారీలో సుమారు 50 గోవులను తరలిస్తుండగా సమాచారం మేరకు కంటైనర్ను అడ్డుకున్నారు. గోవులతో ఉన్న ఈ కంటైనర్లని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్కు గోవులతో కంటైనర్ లారీ వెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని, ఈ మేరకు దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద లారీని అడ్డుకొని తనిఖీలు చేయగా ఆ లారీలో సుమారు 50 గోవులు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు రాజమహేంద్రవరం మీదుగా వందలాది లారీలలో గోవులను తరలిస్తున్నారని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను చట్టంలో ఉన్న ముసుగుల ఆధారంగా గోవులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని అన్నారు. కిరణ్ ప్రసాద్ అండి, మేము జంతు సంరక్షణ సంఘం నుంచి వచ్చాము. నాది డిస్టిక్ SPCA సెక్రటరీని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని. ఏమైందంటే ఇప్పుడు అక్రమంగా ఆవులు తరలించడం జరుగుతుందండి బక్రీద్ సందర్భంగానే. దాన్ని మా గోరక్షకులు కొంతమంది ఈరోజు 0 పాయింట్ దగ్గర ఒక కంటైనర్ పట్టుకున్నారు. దాంట్లో ఇంచుమించు 50 నుంచి 60 ఉండొచ్చు. ఇంకా కంటైనర్ అయితే ఓపెన్ చేయలేదు. CA గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామన్నారు. సో అది అయితే అక్రమంగా అయితే ఎవ్రీడే ప్రతిరోజు వెళ్తున్నాయి. మేము పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడం. చట్టంలో కూడా కొన్ని లుసుకులు ఉన్నాయండి వీటిలోని. అవి కూడా క్రైమ్ రేట్ అది పెరిగిపోతుంది బాగానే. చట్టం కూడా మారాలని ఉంది. ఈ రోజైతే ఒక 50 ఉంటాయని మా ఉద్దేశం. ప్రతిరోజు మార్నింగ్ 5 ఆ టైంకి పడుతున్నారండి, 6 ఆ టైంకి. పోలీసు పనులు అయితే బండిని అయితే బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టామండి. వెహికల్ని CA గారు రావాలంటున్నారు. CA గారు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దామన్నారు. ఇప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ అన్ని పెట్టి వేసుకుంటే వాళ్ళ దాని వెహికల్ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, కీస్ అన్ని. CA గారు వచ్చిన తర్వాత పట్టుకున్నామని చూస్తున్నారు. అది పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ చెప్పారు డ్రైవర్స్. హనుమాన్ జంక్షన్ మేమైతే కేసులు అయితే పెడుతున్నామండి. ఈ చట్టం ఉన్న లుసుకులు కేసు కన్నా వాళ్ళకే బాగా తెలుస్తుందండి. ఈ లాయర్స్ కన్నా వాళ్ళకే తెలిసి ఆ లుసుకుల నుంచి బయట రావడానికి ట్రై చేస్తున్నారు తప్ప దీన్ని అయితే ఆపడానికి ఎవరి వల్ల అవ్వట్లేదండి. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా పట్టుకున్నాము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కొన్ని కేసులు అయితే అవుతున్నాయండి, కొన్ని అవ్వట్లేదు. వాళ్ళు లొసుగులు తీసుకొని ఆ లొసుగుల నుంచి తప్పించుకుంటున్నారు. పునరావృతం అవుతున్నాయి. ఒకే వెహికల్ 2-3 సార్లు కూడా పట్టుకోవడం జరిగిందండి. ఈ రోజు పట్టుకున్న వెహికల్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే వెహికల్ పట్టుకోవడం జరుగుతుంది. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటంటే దీన్ని లొసుగులు లేకుండా ఫర్దర్ గా చట్టాలు తేవాలి. దాని క్రైమ్ రేట్ కూడా తగ్గించాలని మేము అంటే చట్టాల్లో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు తప్పించుకొని వాళ్ళు బయటకు వస్తున్నారండి పెట్టుకొని. కొత్త చట్టాలు మార్చాలండి. నా పేరు కిరణ్ ప్రసాద్ అండి. దహించు అగ్ని వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్కు ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అమెరికా వారు అవార్డు బహుకరించారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అవార్డును బహుకరించినట్లు డాక్టర్ థామస్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని దహించు అగ్ని ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అవార్డు పొందిన సందర్భంగా బిషప్ డాక్టర్ థామస్ మాతృమూర్తి దివంగత మేరీ సెల్వం జ్ఞాపకార్థం మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపులో రాజమహేంద్రవరంలోని 10 మంది ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ₹1,00,000 విలువైన ఉచితంగా మందుల పంపిణీ, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిషప్ డాక్టర్ థామస్ మాట్లాడుతూ గత 34 సంవత్సరాల కాలంగా తాను పేదలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 139 దేశాలలో గుర్తింపు కలిగిన అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అవార్డు ఇచ్చి తనను సత్కరించినట్టు తెలిపారు. నమస్కారం. రాజమండ్రికి గర్వకారణంగా నన్ను నిలబెట్టిన ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడిచిన 34 సంవత్సరాలుగా అటు ఆత్మీయ అలాగే సోషల్ వర్క్ని గుర్తించి ఈరోజు నాకు పీస్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డుని ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా USA వారు 139 దేశాల్లో గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ వారు నాకు ఈరోజు ఈ అవార్డును, పీస్ అంబాసిడర్ అవార్డుని ఇచ్చి ఉన్నారు. ఇది నేను సేవ చేస్తున్న ఈ రాజమండ్రి నగరానికి
ఒక గొప్ప మరి పేరు తెచ్చిన కార్యక్రమమే ఉంది. అయితే మాకు రాజమండ్రిలే కాదు 1800 సంఘాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక 1000 సంఘాలను, అలాగే తెలంగాణలో ఒక 800 సంఘాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికమైన సేవతో పాటు మంచి కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాను. మరి ఎంతోమంది ప్రతిరోజు 200 మందికి మరి భిక్షం ఎత్తుకోవటానికి కూడా రాని పరిస్థితుల్లో ఉన్న వారిని గుర్తించి ఆయా ప్రాంతానికి వాలంటీర్స్ వెళ్ళి భోజనాలు పంచిపెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి. ఎంతోమంది యవనస్తులు మరి వారు ఒక దశను మర్చిపోయి, వాళ్ళ ఒక మార్గాన్ని, గమ్యాన్ని మర్చిపోయి ఇతర చెడలవాటుకు గురి అయిన వాళ్ళందరినీ మరి తీసుకుని వచ్చి వాళ్ళకు మంచి మాటలు చెప్పి, అడ్వైస్ చెప్పి ఈరోజు ఎంతో మందిని మరి చక్కని పౌరుడుగా చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అంతేకాదు దగ్గర 10,000 మందికి పైపడిగా ప్రభు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డల్లో 10,000 మందికి పైపడిగా తర్పిది ఇచ్చి అనేకులకు మార్గదర్శిగా వాళ్ళని నిలబడటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ గుర్తించి నాకు పీస్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అవార్డుని నాకు ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు ఇచ్చారు. అయితే ఈరోజు మరి మా అమ్మ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఇక్కడ లేకపోయినా మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని, అలాగే నా అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మేము పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. దగ్గర 400 మందికి పైపడిగా వచ్చి వాళ్ళు మేలు పొందుకున్నారు. 1,00,000 రూపాయలు విలువ కలిగిన మెడికల్ కిట్ని మేము పంచిపెట్టడం జరిగింది. 10 మంది రాజమండ్రి పట్టణంలో పేరు ప్రఖ్యాతి పొందిన 10 మంది డాక్టర్ బృందాన్ని మేము ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఈసీజీ అలాగే ఇతర టెస్టులన్నీ మేము ఫ్రీగా ఉచితంగా పేదవాళ్ళకి చేశాము. అంతేకాదు కొంచెం ఇక్కడ మరి కంటి సమస్యను కూడా ఐ డాక్టర్ని కూడా పిలిపించటం, ఐ స్పెషలిస్ట్ కూడా రావటం, వాళ్ళకి ఎవరికైతే స్పెట్స్ అవసరమో వాళ్ళు కూడా స్పెట్స్ని మేము కొని ఇవ్వటానికి ముందుకు వచ్చాం. అంతేకాదు మరి బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు శ్రీ జక్కంబుడి మోహన్ రావు ఫౌండేషన్ వారు సహాయముతో దగ్గర 5,000 అంటే దగ్గర 20 మందికి పైపడిగా బ్లడ్ ఇచ్చారు. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా అనేక ప్రదేశాల్లో జరిగించాలనేది నా ముందున్న ఆశ. అయితే అవార్డు పొందిన నేను ఒక చిన్న సందేశాన్ని సొసైటీకి అందించాలని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు మతాల పేరిట, కులాల పేరిట గొడవలు, ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి అలాగా మన మతాలు అడ్డం పెట్టుకొని గొడవలు కొట్లాడడానికి ముందుకు రాకూడదు. సహోదర భావంతో ఉండాలి. మనమందరూ భారతీయులం అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది దగ్గర ఇది 5వ అవార్డు. దానికి ముందు నాకు ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వచ్చిందండి. ఇలాగ ఇది 5వ అవార్డు. అయితే ఈ 5 అవార్డులు మరి నా సేవను గుర్తించి నాకు అందించిన అవార్డు. భవిష్యత్తులో నేను ఒక సమాధాన దూతగా వ్యవహరించాలని ఆశపడుతున్నాను. మతాన్ని పక్కన పెట్టేసి అందరూ ఒక్కటే, అందరూ సమానమే. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సమానమే. మతం కాదు ముఖ్యం, మార్గం ముఖ్యం, మానవత్వం ముఖ్యం, ప్రేమ ముఖ్యం అని చాటాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా మంది పేదవాళ్ళకి నేను సహకారిగా దేవుడు నన్ను నిలబెట్టాడు.
అయితే ఇంకా అనేక మంది పేదవాళ్ళకు సహకరించాలని ఆశపడుతున్నాను. నా మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. అవన్నీ సఫలపరచాలంటే దేవుడు సహాయం చేయాలి. రాజమండ్రి పక్కన ఉన్న కాటవరం అనే విలేజ్లో మేము కుట్టు మిషన్ విడోస్కి ఎవరైతే బీద విధవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 నెలల తరపిదిచ్చి కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళకి తర్వాత వాళ్ళ సొంత కాళ్ళు నిలబడలాగా మేము ఇప్పుడు ఆ సేవ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది అనాథపుల ఆశ్రమం కూడా అక్కడ ఉంది. తర్వాత ఫ్యూచర్లో ఇటువంటి విడోస్ కోసం ఒక ప్రత్యేకమైన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాగా చాలా కార్యక్రమం. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో, అంగన్వాడీ కేంద్రాలలో వసతుల కల్పనపై, పీవీజీటీ గ్రూపులకు గృహ నిర్మాణ పనులు చేపట్టడంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించి డ్రాపౌట్లు ఎక్కువగా గల ప్రాంతాల్లో తిరిగి స్కూళ్లకు వచ్చేలా వారికి వసతి గృహాలలో సీట్లు కేటాయింపు జరపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. విడాకులు తీసుకున్న, విదేశాలకు వెళ్లిన మహిళల పిల్లలు, అసురక్షిత ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలను గుర్తించి హాస్టల్లో చేర్పించాలన్నారు. తక్కువ పిల్లలు ఉన్న వసతి గృహాలను గుర్తించి హేతుబద్ధీకరించాలని సూచించారు. వసతి గృహాలలో టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వసతి గృహాలలో చేపట్టి పూర్తయిన పనులకు సంబంధించి వినిమయ ధృవీకరణ పత్రం, యూటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆదేశించారు. What is the tentative date? The rate of Aadhaar is valid. ఎందుకు ఇవ్వట్లేదు ఆధార్? ఈ స్పెషల్ ఆఫీసర్ అన్నారు మండల్ కోఆర్డినేటర్ 6 స్కూల్ అడ్మిషన్స్ రిక్వైర్మెంట్ ఏంటి? టాయిలెట్స్, ట్యాప్ కనెక్షన్స్, హౌస్ ఈచ్ హౌస్ హోల్డ్ వైజ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తర్వాత ఇంకేమున్నాయి? బేసిక్ సర్వీసెస్, తర్వాత యూత్ ఎంతమంది ఉన్నారు, రిక్వైర్మెంట్స్, తర్వాత పెన్షన్స్ ఎంతమంది వస్తున్నాయి. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద దుర్గా సర్వీస్ పీపుల్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ ట్రస్ట్ అధినేత దుర్గా మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున ప్రతి నెల 1 వారం అన్నదానం, 1 వారం రక్తదానం, 1 వారం పేదవారికి నిత్యావసర వస్తువులు అందివ్వడం, 1 వారం ఆర్థికంగా ఇబ్బంది పడే ఒక కుటుంబానికి సహాయం అందివ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, డిఎస్పీ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ పుష్కరాల దేవి దగ్గర డిఎస్పీ ట్రస్ట్ నుండి 200 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. మేము ఈరోజే కాదు, ప్రతి నెల కూడా ఇక్కడికి చాలామందికి, వృద్ధులకి, వికలాంగులకి, రోడ్డు సైడ్ నివసించే పాఠశాలలు అందరికీ కూడా అన్నదానం చేయడం అనేది జరుగుతుంది. ఈ డిఎస్పీ ట్రస్ట్ని స్టార్ట్ చేసి నేను సుమారుగా 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు వృద్ధులకి, వికలాంగులకి, చిన్నారులకు, అలాగే చర్చిలో ఉండే పేద ప్రజలకు కూడా వస్త్రదానం అనేది చేస్తున్నామండి. 2వ వారంలో దుర్గా జిమ్ నుండి 5 మెంబర్లు స్టూడెంట్స్ని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నానండి. అలాగే 3వ వారంలో ఈ పుష్కరాల దేవి దగ్గర నివసించే చాలామంది వృద్ధులకు, వికలాంగులకు, బాటసారులకు అనేక మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే 4వ వారంలో నేను చేసే కార్యక్రమం, మాకు వచ్చిన డొనేషన్లో ఏమన్నా మిగిలిన డబ్బుతో ఇంట్లో ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి మా వంతు సహాయం చేసి మేమందరం తోడుగా నిలుస్తున్నామండి అందరికీ కూడా. ఇలాగే మీరు కూడా మా యొక్క ట్రస్ట్ని గుర్తించుకుని మీరంటే ఏమన్నా ధనపరంగా కానీ వస్తు రూపంగా కానీ ఇచ్చినట్లయితే మేము 10 మందికి సహాయం చేసినట్టు జరుగుతుందండి. ధన్యవాదాలండి. అలాగే నా యొక్క డిఎస్పీ ట్రస్ట్ యొక్క నెంబరు 7396922230. మీరు ఎవరన్నా ఏమన్నా నన్ను సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చండి. బాగా చెప్పలేదు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు పసుపు సైనికుల అతిపెద్ద పండుగ. కడపలో జరిగే మహానాడును విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇసుక మాఫియా అరాచకాలు అరికట్టండి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అధిక లోడ్ తరలింపు ఆపాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. చట్టవిరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ డిమాండ్. థామస్ మాతృమూర్తి జ్ఞాపకార్థం మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ఉచితంగా టెస్టులు, మందులు, కళ్ళజోళ్లు పంపిణీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.